ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవరా సినిమా పేరే వినిపిస్తుంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతుంది. ఇప్పటికే ఈ భామ తెలుగు స్టేట్స్లో తన లుక్స్తో హాట్ టాపిక్ అయింది. అయితే జాన్వీ కపూర్కు బాలీవుడ్లో పెద్దగా డిమాండ్ లేదు. ఈ భామకు ఇంతవరకు అక్కడ ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. కానీ జాన్వీ కపూర్ మాత్రం తెలుగులో నటిస్తూ బాగా డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఆమె రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట. బాలీవుడ్లో ఆమె నటిస్తున్న సినిమాలకు 2 కోట్లకు మించి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు. కానీ దేవరా సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ వింటే అందరికీ షాక్ ఇస్తుందనే చెప్పాలి. దేవరా సినిమా కోసం జాన్వీ కపూర్ భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. దాదాపు 5 కోట్ల రూపాయలను ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు ఛార్జ్ చేశారట జాన్వీ కపూర్. ఈ మూవీ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా మారింది జాన్వీ కపూర్. పాన్ ఇండియా ఇమేజ్తో పాటు డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న జాన్వీ కపూర్కు దేవరా సినిమా హిట్ పడితే మరిన్ని అవకాశాలు వరించడం ఖాయం. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే రామ్ చరణ్ సినిమాలో కూడా ఈమె ఎంపిక అయింది. అయితే అందుతున్న సమాచారం మేరకు మొదటి సినిమా రిలీజ్ అవ్వక ముందే తన రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను బెదరగొడుతుందట. తన 2వ టాలీవుడ్ మూవీ కోసం జాన్వీ తన రెమ్యునరేషన్ను అమాంతం పెంచేసినట్టు ఇప్పుడు టాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నిజమేంతో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దేవరా సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చింది. బుచ్చుబాబు డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ను డిమాండ్ చేసిందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో 2 కోట్లకు మించి సంపాదించలేని ఆమె టాలీవుడ్ను డిమాండ్ చేసి మరీ ఇంత అడగడం ఏంటి అంటూ విమర్శలు సైతం వస్తున్నాయి. అంతేకాదు ఇలా పెంచడం వల్ల ఆమెకు వచ్చే అవకాశాలు కూడా పోతాయి. కెరీర్కు పెద్ద దెబ్బ పడుతుందని కూడా విశ్లేషకులు అంటున్నారు. ఇక దసరా సినిమా దర్శకుడితో నాని మరో సినిమా చేయబోతున్నారని, ఈ సినిమాలో జాన్వీ కపూర్ను హీరోయిన్గా అడుగగా ఆమె చెప్పిన రెమ్యునరేషన్ రేటు విని వారి బుర్ర తిరిగిపోయిందట. దాంతో అంత ఇచ్చుకోలేము అని వారు వెనుతిరిగినట్లు తెలుస్తుంది. ఇలా ఈమె రెమ్యునరేషన్ కారణంగా ఎన్నో అవకాశాలు పోతున్నాయని, అయినా ఈమె డిమాండ్ చేయడం మాత్రం మానట్లేదని, జాన్వీ కపూర్ నిజంగా ఇలానే ప్రవర్తిస్తే మాత్రం టాలీవుడ్లో ఎక్కువ కాలం ఉండలేదేమో అంటూ టాక్ వినిపిస్తుంది. అంతెందుకు దేవరా సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్, సినిమా సక్సెస్ను బట్టి కూడా జాన్వీ కపూర్ ఫ్యూచర్ సౌత్లో ఎలా ఉంటుందో తేల్చేయవచ్చు. మరి చూడాలి జాన్వీ కపూర్ అదృష్టం సౌత్లో ఎలా ఉండబోతుందో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.